హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పింకీస్ పర్స్పెక్టివ్. ఈరోజు నా స్టైల్లో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూరను ముందుగానే ఒలిచి నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ని కూడా నేను ముందుగానే ఒక టీ స్పూన్ పసుపు అండ్ ఒక టీ స్పూన్ సాల్ట్తో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 kg చికెన్కి ఒక కట్ట గోంగూరను అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ. ఇక్కడ నేను కుక్కర్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక ఆనియన్స్ మంచిగా మగ్గడానికి అండ్ మంచి కలర్ రావడానికి నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 5 minutes వదిలేయాలి. 5 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్ మగ్గిందో లేదో చూసుకోవాలి. ఆనియన్ మగ్గిపోతే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 10 minutes అలా వదిలేయాలి. 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగానే మనము మ్యారినేషన్లో 1/2 టీ స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నా. మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి. నేను ముందుగానే మ్యారినేషన్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ నేను ఇంకో 1 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నా. సాల్ట్ కావాలంటే తర్వాత టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ఒక 10 minutes మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చికెన్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ముక్క ఒక 70% ఉడికిందా లేదా చూసి గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. గోంగూరను యాడ్ చేసుకునే ముందు ముక్క మనకు అట్లీస్ట్ 70% అయినా ఉడకాలి, లేదంటే పులుపుకి మనకు ముక్క తర్వాత సరిగ్గా ఉడకదు. గోంగూర మగ్గేంత వరకు మధ్యలో అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. గోంగూర మగ్గిన తర్వాత నేను ఇక్కడ 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి అన్నీ సరిపోయేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, సో నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చేశాను. సో ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొంతమంది గోంగూరని ఇలా ఆకులుగా కాకుండా పేస్ట్ చేసి కూడా వేసుకుంటారు. పేస్ట్ కన్నా నాకు ఇలా ఆకులుగా అయితే బాగా నచ్చుతుంది. నేను ఇక్కడ లాస్ట్లో ఒక విజిల్ ఇచ్చాను, ఎందుకంటే ఆకులు బాగా మగ్గుతాయి అండ్ చికెన్ కూడా మంచి టేస్ట్ వస్తుందని. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మన గోంగూర చికెన్ అయితే రెడీ. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టమో ప్లీజ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పింకీస్ పర్స్పెక్టివ్.